ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 14 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ టుడేస్ ప్రామిస్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను తొందరలో మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాను, మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాను, మీ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎండ్లో ఉంది అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అసలు ఇన్ఫ్యాక్ట్ దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించేటప్పుడు ఎలా ఉంటుంది అని మనం ఒకసారి ఎగ్జామిన్ చూస్తే, మీ జీవితంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అరే ఏంటి నా లైఫ్ ఇంతగా వెళ్ళిపోతుంది, నాకు ఇచ్చిన వాగ్దానం ఏమో ఇక్కడుంటే నేనంటే ఇక్కడున్నాను అనుకుంటాం, చాలా డౌన్కి వెళ్ళిపోతాం. అసలు ఆ వాగ్దానానికి మనకి సంబంధమే ఉండదు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే, దేవుడు యోసేపుకి కళ ఇచ్చాడు. తన చుట్టూ ఉన్న అన్నదమ్ములు తనకి సాగిల పడతారు అని ఒక కళ దేవుడిచే తనకి పొందుకున్నాడు అనమాట. పొందుకున్న తర్వాత తన లైఫ్ ఏమైపోయింది, తన సాగిల పడడం పక్కన పెడితే తనే గోతిలో పడ్డాడు. గోతుల తర్వాత బానిసగా అమ్ముడిపోయాడు. బానిసగా అమ్ముడిపోయిన తర్వాత జైలుకి వెళ్ళాడు, ప్రిజన్కి వెళ్ళాడు. మీకు అందరికీ తెలిసిందే, ఖైదీగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళాడు, గవర్నర్ పొజిషన్కి వెళ్ళాడు. సో చూసారా, దేవుడి మాట అబద్ధమైందా? లేదు. ఎందుకంటే తన గవర్నర్ అయిన తర్వాత తన అన్నదమ్ములు తన దగ్గరకు వచ్చి సాగిలపడ్డారు. సో ఈ కథ షార్ట్గా చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక జోసెఫ్ స్టోరీ మొత్తం వినండి, లేదా యూట్యూబ్లో చాలామంది ఏఐ త్రూ వీడియోస్ చేస్తున్నారు. సో దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అసలు యోసేపు కథలో ఏం జరిగింది అని. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైబిల్ చదవండి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే యోసేపు తన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయింది, వాగ్దానం ఇచ్చిన తర్వాత గోతిలోకి వెళ్ళిపోయింది. కానీ దేవుడు వదిలేశాడా? నో. తన గోతిలో పడిపోయినా దేవుడు తనతో ఉన్నాడు. తను జైల్లోకి వెళ్ళిపోయినా దేవుడు తనతో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అందుకే నాకు ఇన్ని కష్టాలు అని. నో 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 నో. దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి మనకి ఎన్ని కష్టాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజు రాబోతుంది. ఆ రోజు నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఆపడం, అడ్డుకోవడం ఎవ్వడి తరం కాదు, ఎవ్వడి తరం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితంలో జరుగుతుందా, అసలు నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు అనుకుంటావేమో. ఏమో యోసేపు కూడా ఆ గోతిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ బానిసగా తను అమ్ముడిపోయినప్పుడు కూడా అదే అనుకుని ఉంటాడేమో. కానీ ఎండ్కి చూస్తే తన జీవితం ఒక మిరాక్యులస్గా ఎండ్ అయింది. సో ఇప్పుడు కూడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు శ్రమలు వచ్చినాయి, నీకు కష్టాలు వచ్చినాయి, లేక నీకు బాధలు వచ్చినాయి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్, నువ్వు చాలా 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 దగ్గరలో ఉన్నావు. దేనికి? దేవుని ఆశీర్వాద కార్యానికి. సో ఎంతమంది చెప్పగలరు, అక్క నాకు దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానం చేసిన తర్వాత నేను ఇంకా కింది స్థాయికి, ఇంకా చాలా డౌన్ టు ఎర్త్, లేకపోతే ఇంకా చాలా కింది స్థాయికి నేను వెళ్ళిపోయాను అని ఎంతమంది చెప్తారు? ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.